హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడెత్ వ్లాగ్స్. ఈరోజు మేము జమ్ములపాలెం బయలుదేరి వెళ్తున్నామండి. నేను, మా వారు, మా మరిది గారు, మా చెల్లెలు అందరం నలుగురం కలిసి బయలుదేరామండి. మనం ఒంగోలు ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడ రోడ్డు పక్కనే కల్వరి టెంపుల్ ఉందండి, చాలా బాగుంది. కొంచెం ముందుకు రాగానే రైస్ కాలేజీ, ఫేస్ కాలేజీ రెండు పక్కనే ఉన్నాయండి. దాన్ని అనుకోని పెద్ద ఫిల్లింగ్ స్టేషన్ ఉందండి, స్టాక్ పాయింట్, ఇండియన్ ఆయిల్. లోపలికి ఎంటర్ అయ్యామండి. టీ ఆర్డర్ చేసి టీ తీసుకున్నాము. తిరిగి బయలుదేరామండి. టోల్ గేట్ దగ్గర వచ్చాము. పైన స్కై వ్యూ అని రెస్టారెంట్ ఉందండి. ఇటువైపు వచ్చేవాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ఈ టోల్ గేట్ దాటంగానే మనకి ఫ్లైఓవర్ వస్తుందండి. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది జమ్ములపాలెం. టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా. ఇక్కడి నుంచి ఈ ఫ్లైఓవర్ నుంచి అవతల వైపుకి వెళ్ళాలండి. 3 కిలోమీటర్లు ఉంటుంది మనకు అక్కడి నుంచి. ఇదేనండి జమ్ములపాలెం. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, చాలా అందంగా ఉందండి. పచ్చడి చెట్ల మధ్య ఉంది ఈ ఊరు. చూడటానికి చాలా బాగుంది. ఈ రోడ్డు వచ్చి వినుకొండ వెళ్తుందంటండి. వినుకొండ రోడ్డు అని ఉంది అక్కడ. ఈ పక్కనే మనం ఏడన్నా కార్ పార్క్ చేసుకోవాలండి. పార్క్ చేసుకొని దిగి బయలుదేరాము. రోడ్డుకి ఆ పక్కన టెంకాయల షాపులు ఉన్నాయండి. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి టెంకాయలు తీసుకొని గుళ్ళోకి వెళ్దాము. టెంకాయ, కడ్డీలు, పూలు, పసుపు, కుంకుమ అన్ని 50 రూపాయలు అంటండి. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. చెప్పులు అవి బయట వదిలేసామండి. లోపల 10 రూపాయలు అంటండి. లోపలికి వచ్చామండి. టికెట్ తీసుకుంటున్నాము. మనం టికెట్ తీసుకొని గుడిలోకి వెళ్తున్నామండి. ఆ గుడి ఈ 1116 శివలింగాలని నిర్మించిన ఆమెదండి. ఆమె పేరు వెంకటశేషమాంబ. ఆమె భర్త ఇద్దరు గుడి కట్టి పూజిస్తున్నారండి. ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిదని 11 ప్రదక్షిణాలు వచ్చిన వారందరూ చేస్తున్నారండి. ఈ ప్రదక్షిణాలు అయిపోయాక గుడి లోపలికి వెళ్ళాలి మనం. ఇది గుడి ఎంట్రన్స్ అండి. లోపలికి వచ్చాము. వెంకటశేషమాంబ ఆమె భర్త అండి వాళ్ళు. ఇక్కడి నుంచి మనం శివలింగాల దగ్గరికి వెళ్తున్నామండి. 1116 ఉన్న శివలింగాల దగ్గరికి వెళ్తున్నాం. చుట్టూ ప్రహరీ గోడలా కట్టారండి. మధ్యలో లైన్లుగా శివలింగాలు పెట్టారు. ఇదే గుడి అండి. గుడి ఎంట్రన్స్ అయ్యాం మనం ఇప్పుడు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. స్టార్టింగ్ లో వినాయకుడు ఉన్నాడు. మన ఎదురుగా పంచముఖ శివలింగం ఉందండి. ఈ శివలింగం గర్భగుడిలో కాకుండా మండపంలో ఉండటం విశేషం. ప్రతి శివలింగం మెళ్ళలో పంచలోహాలతో నిర్మించిన శేషనాగుని ప్రతిష్ఠించడం జరిగింది. చూడటానికి చాలా బాగున్నాయండి ఇవన్నీ. వెంకటశేషమాంబ గారికి ఇవి ఎందుకు పెట్టాలి అనే ఆలోచన వచ్చిందంటే, ఈమె ఒకసారి తన శిష్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్ళిందండి. అక్కడ కాశీ నుంచి నేపాల్లో ఉన్న జార్ఖండ్కి వెళ్ళి అక్కడ ఉన్న పశుపతి దేవాలయానికి వెళ్ళారంట.
అక్కడ 524 శివలింగాలు ఒకే చోట కొలువై ఉండటం చూసి మన ఊర్లో మనమున్న చోట ఎందుకు పెట్టకూడదని ఆలోచన వచ్చిందంట ఆమెకి. ఆ రోజే ఆమె నిర్ణయించుకున్నారంటండి ఇలా నిర్మించాలని. చూడటానికి చాలా బాగున్నాయండి. ఇంతే కాకుండా గోడల మీద కూడా చాలా చక్కగా పెయింటింగ్ వేశారండి. శివుడి బొమ్మలు, కొండలు ఇవన్నీ వేశారు. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం అండి. ఈ కార్తీక మాసంలో శివలింగాలను దర్శించుకోవడం ఎంతో మంచిది. వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఈ కార్తీక మాసంలో వెళ్ళిరండి. అయిపోయాక ఇది అఖండ జ్యోతి అండి. వెలుగుతా ఉంది జ్యోతి. నూనె పోసి ఏదన్నా కోరికలు కోర్చుకుంటే తీరతాయంటండి. అయిపోయింది. ఇంక మనం బయటకు వచ్చేసాము. ఇక్కడ వనం ఉందండి. అన్ని రకాల చెట్లతో కూడిన ప్రదేశం ఇది. గుడికి వచ్చిన వారంతా భోజనాలు ఈ చెట్ల కింద కూర్చొని తింటున్నారు. ఇంటి దగ్గర నుంచి మనం ఏదన్నా తయారు చేసుకొని వచ్చి చెట్ల కాడ కూర్చొని తినొచ్చండి. చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. బిల్వ వృక్షం ఉంది, ఉసిరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్లు చాలా రకాలు ఉన్నాయి. వనంలో ఆంజనేయ స్వామి విగ్రహము, నాగదేవత, వినాయకుడు ఉన్నారండి. ఇక్కడ కూడా పూజలు చేసి ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకున్నామండి. ఇక్కడ కూర్చొని తిన్నాము. జాంగ్ చెట్టు అండి. చాలా కాయలు ఉన్నాయండి. మామూలుగా అడుగు కాయ ఆకాకి కాయ ఉందండి. ఇది వచ్చి నారింజ చెట్టు అండి. చాలా రకాల చెట్లు ఉన్నాయండి వనంలో. వచ్చిన వారందరూ ఇలా కూర్చొని భోజనం చేస్తున్నారు. మేము తింటాం అయిపోయింది. మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ ఉన్న చెట్లకు కూడా పూజ చేశారండి. ఇది బిల్వ వృక్షము. ఇది ఉసిరి చెట్టు అండి. ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టారు. పొద్దున్నే వచ్చి దీపాలు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. పక్కన కూడా పెద్దది ఇంకొక ఉసిరి చెట్టు ఉందండి. అక్కడ కూడా ప్రమిదలు వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఉసిరికాయలోనే దీపం పెడుతున్నారు. అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక్కడ గోశాల ఉందండి. ఈ గోశాల పక్కనే మండపం ఉంది. ఆ మండపంలో ఉదయాన్నే స్నానాలు చేసి దీపారాధనలు పెట్టేవాళ్ళు కార్తీక మాసంలో ఈ మండపంలో పెట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయండి. ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తున్నాము. పక్కనే సాయిబాబా గుడి కొత్తగా కట్టారంటండి. అక్కడికి వెళ్తున్నాం. ఇది సాయిబాబా గుడి ఎంట్రన్స్. చాలా విశాలంగా ఉందండి. కొత్తగా కట్టారంట. చాలా బాగుంది గుడి. ఇంకా వర్క్ కొంచెం జరుగుతుంది అవతల వైపు. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడైతే టికెట్ అది ఏం లేదండి. లోపలికి వెళ్తున్నాం మనం.
ముందు వైపు చూడండి ఎంతో బాగుంది. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇదేనా లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఓ పక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది. పాలరాయితో కట్టారు ఇది. మరోవైపు వినాయకుడు ఉన్నాడండి. ఈ ఎంట్రన్స్ ఇరుపక్కల 2 వైపులా ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి పూజ అది చేయించుకున్నాం మనం. బయటకు వచ్చేసామండి. తిరిగి మళ్ళీ మనం బయలుదేరాము. ఈ వీడియో ఇంతేనండి.